1 2 3 ఇంకో 2 బ్యాగ్స్. ఓకే ఓకే చెల్లం చేస్తుంది. నానా ఎంత పని చేసావమ్మా. కొంచెం ఉంటే నాన్నగారి ఫోటో పగిలిపోయేది కదా. ఏంట్రా ఆవేశం బాబు? వివేక్ వద్దురా. నాన్నమ్మా, మీ నాన్నగారు పోయి నెల రోజులైంది బాబు. ఒరే నువ్వు రారా. డ్రీమ్ బాయ్, నా కలల రాకుమారుడు నన్నందు కనిపించాడు మావయ్య. చీచి కాదు మావయ్య, నువ్వు చెప్పినట్లుగానే బస్ స్టాండ్ లో. ఉండమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. డీటెయిల్డ్ గా చెప్పు. బస్ స్టాండ్ లో బస్ వచ్చి ఆగింది. నందు బస్ నుంచి 24 ఫ్రెండ్స్ దిగాడు. 48 ఫ్రేమ్స్ లో పరిగెట్టాడా? పరిగెడుతుంది నందు కాదు మావయ్య, నేను. దేనికి? నేనేమో రన్నింగ్, నా వెనకాల రౌడీలు చేసింగ్. అరే ఆగాగు, బస్ స్టాపింగ్, నువ్వు రన్నింగ్, నీ వెనకాల రౌడీలు చేసింగ్. ఆ తర్వాత ఏమైంది? అయ్యో, నేనలా పరిగెడుతూ సడన్ గా ఇలా నందుని గుద్దేశాను. అమ్మో, ఇంత గట్టిగా గుద్దావా తల్లి? నువ్వు ఇలా చదువు మానేసి బస్ స్టాండ్ లో నందుని గుద్దినట్టు తెలిస్తే మీ నాన్న ఒక్క గుద్దుతో నా లైఫ్ సెటిల్ చేసేస్తాడు. ఏమిటమ్మా అది? ఫిట్సా? నో ఫైట్. ఆగాగు, ఇప్పుడు నాకు ఆ రౌడీలు పోయినట్టు పూర్తిగా అర్థమైంది. నా మగుడు వచ్చేసాడు. బావా, నీకేం కాలేదు కదమ్మా? భగవంతుడు దయవల్ల నీకేం కాలేదుగా? నార్మల్, నా కూతురుని నీ ఇంట్లో పెట్టి చదివిస్తోంది. ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని కాదు,
10 కాలాల పాటు పచ్చగా బతకాలని. నీకేం కాలేదుగా? నందినికి ఇప్పుడేం కాలేదు కదా బావా, నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాను. బస్ స్టాండ్ లో జరగడానికి జరుగుంటే దాని ఫోటోకి పూలదండ పడి ఉండేది. ఇప్పుడు ఏమైంది డాడీ? ఎప్పుడు నీకేమీ అవ్వకూడదనేనమ్మా. ఒరేయ్, ఆ మొహానికి దెబ్బలేంటి? మీ అమ్మాయి నా మొహంతో ఆడుకుంది బావా. ఆడుకోవాల్సింది నీతో కాదు, ఆ బుచ్చిదాస్ గారితో. ఒరేయ్, ఫోన్ కొట్టు. హలో, అన్నా, ఆ రామ్ సుబ్బారెడ్డి పగ పాము కన్నా పవర్ఫుల్ అన్నా. వాడు కూతుర్ని మనం అటాక్ చేశామని వాడు మన స్వాతిని అటాక్ చేస్తే మా ఆయిల్ పకీర్ ప్యానల్ కన్నా నా కూతురి ప్యానాలు చాలా సేఫ్టీగా ఉన్నాయి జిమ్మి. నా కూతురు ఏడుందో ఆడి జన్మలో కనుక్కోలేడు. ఎందుకంటే నా కూతుర్ని ఆడి కాలేజీలోనే జాయిన్ చేసింది కాబట్టి. ఓ గ్రేట్. ఎవడు జిమ్మి వాడు? ఎవడో నా ఊరికి కొత్తలా ఉన్నాడు. కొత్త పోతో నాకు తెలియదు. ఆడ అడ్రస్ కొనుక్కుని అడ్డంగా నరికేమని జిమ్మి. నరుకుతా, ముక్కలు ముక్కలుగా నరుకుతా. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు. ఎవరు? అమ్మా మీరా? నమస్కారం. నమస్కారం. అంతా కులాసేగా? రండి. సుగుణ, ఐగ్రాచారి మాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చిందే, లోపల ఏం చేస్తున్నావు? అలాగే రండి అమ్మా, కూర్చోండి. దాని క్యారెక్టర్ అంతేనండి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో పనిచేస్తుందిగా, మనిషి కనిపించదు, వాయిస్ మాత్రం వినిపిస్తుంది. పిచ్చిది, ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటుంది. అయితే కాపురం చేయదా? నోర్మి. అబ్బే, మిమ్మల్ని కాదండి, చెల్ల ఏదో అంటే. అయితే పర్లేదు. అన్నట్టు నా భార్యను పరిచయం చేయలేదు కదా, పేరు సుగుణ. నమస్కారం. నమస్కారం. తన పేరుకు తగ్గట్టే సుగుణాల రాసి. ఏమైందే? అంకుల్, ఆంటీ షార్ట్ ఫుడ్ లో నెంబర్ 1 అనుకుంటాను. అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టామా? ఏం లేదు అంకుల్, క్యాబేజ్ ని గురి చూసి గట్టిగా కొడితేను. చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టారా? చూసుకోలేదు. చట్నీ రుబ్బి పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫేస్ చట్నీ అయిపోయేది. వంటగదిలో ఉంది, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. రా బాబు. గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ ధీరజ్. మన హైగ్రాచారి గారి అబ్బాయి వివేకానంద. ఓకే బాయ్ డాడ్. బాయ్. మన ఆడమ్స్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఏమో బాబు, మేమింత చల్లగా ఉన్నామంటే అంతా మీ నాన్నగారు పెట్టిన భిక్ష.
ఏమైందమ్మా? వద్దన్నయ్య, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు. బాబు, గతం గత. రండి బాబు, రండమ్మా, లోపల రండి. ఇదే మీరుండే పోర్షన్. ఇవాళ నుంచి ఇది నా ఇల్లు కాదమ్మా, మీ సొంత ఇల్లు అనుకోండి. మీకు కావాల్సినంత కాలం ఇక్కడ ఉండొచ్చు. చాలా సంతోషం అన్నయ్య. మీ మనసులాగే ఈ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో, అంత మాట అనద్దమ్మా. మీకేమాత్రం సహాయం చేయగలిగిన నా జీవితం ధన్యమైనట్టే. అలాగే మా అమ్మాయికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించండి. తప్పకుండా ఇప్పిస్తానమ్మా. అలాగే మా అన్నయ్య కూడా మీ కాలేజీలో ఏదైనా జాబ్ ఇప్పించండి అంకుల్. ప్రస్తుతానికి కాలేజీలో ఏ ఉద్యోగాలు ఖాళీ లేవమ్మా. ఏ ఉద్యోగమైనా పర్వాలేదండి. ఆయన ఎందుకమ్మా ఇబ్బంది పెడతావు? ఇప్పటిదాకా చేసిన సాయం చాలు. నా బాధలేవనే పడతాలే. అమ్మా, బాబు ఏమనుకోనంటే కాలేజీలో ప్యూన్ ఉద్యోగం ఖాళీగా ఉంది. పని చేయడానికి ఫీల్ అవడం ఎందుకండి? పైగా మాది ఇప్పుడు అజ్ఞాతవాసం. ఆశ్రయం తప్ప అర్హత అవసరం లేదండి. సరే అమ్మా, రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి. చూడు బాబు, నీలో ఉన్న ఆవేశాన్ని అంతం చేసి 10 మందికి నచ్చేలా ప్రశాంతంగా జీవిస్తానని నాన్నగారి మీద ప్రమాణం చెయ్యి. చెయ్యనయ్య.